కోసిగి మండలంలో అసాంఘిక చర్యలను అరికట్టేందుకు కోసిగి ఎస్సీ రమేష్ రెడ్డి పలు చర్యలు చేపట్టారు. రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తూ పరిమితికి మించి ఆటోల్లో కూలీలను తరలించడం, పాఠశాల విద్యార్థులను ఆటో పైభాగంలో కూర్చోబెట్టడం వంటి ప్రమాదకర చర్యలను గమనించి సంబంధిత ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆటోలపై ఇనుప కడ్డీలతో అమర్చిన అదనపు క్యారేజ్లను డ్రైవర్ల చేతనే తొలగింపజేయడంతో పాటు వారికి కఠిన హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. మట్కా, జూదం, పేకాట వంటి అసాంఘిక కార్యక్రమాలలో పాల్గొనే వారిపై ఇప్పటి వరకు 13 కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ రమేష్ రెడ్డి వెల్లడించారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే ఇకపై ఎటువంటి సడలింపులు లేకుండా కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేసి నేరుగా రిమాండ్కు పంపించబడతారని స్పష్టం చేశారు. నమస్తే, నా పేరు రమేష్ రెడ్డి, కోసిగి పోలీస్ స్టేషన్. ఇక్కడ ఇటీవల నేను గమనించింది ఏంటంటే, ఈ మనకు వ్యవసాయానికి సంబంధించి పనులకు పోయే కూలీలను మన ఆటోల ద్వారా ఎక్కువ మంది పోతున్నట్టు గమనించాను. ఈ ఆటోల్లో కూలీలను తీసుకుపోయేటప్పుడు ఎక్కువగా లోపల ఫుల్గా ఎక్కించడమే కాకుండా పైవైపున కూడా చెక్కల ద్వారా కానీ కడ్డీల ద్వారా కానీ ఒక అమరికను ఏర్పాటు చేసి ఈ విధంగా తీసుకెళ్తున్నారు. అటువంటి వాటి మీద మేము టాప్ ప్రయారిటీ కింద తీసుకొని వాటి మీద ఎక్కువ రైడ్ చేసి వాటి మీద కేసులు కూడా నమోదు చేసినాము. వాటిని పూర్తిగా తగ్గించే భాగంలోనే ఆ పైన ఏదైతే అనధికారికంగా చెక్కలతో కానీ మన ఐరన్తో కానీ గ్రిల్ ఏర్పాటు చేసి ఈ కూలి వాళ్ళని పైకి ఎక్కించడానికి జరిగింది. ముఖ్యంగా ఏంటంటే, ఈ స్టూడెంట్స్ కూడా ఆటోలలో ఎక్కువ స్కూల్స్కి ఎక్కువ మంది వస్తున్నారు. వాళ్ళ లోపల కూడా ఎక్కువ మంది డ్రైవర్కి అటు ఇటు కూర్చోవడం, తర్వాత సరిగా అటు ఇటు గ్రిల్స్ సరిగా లేకుండా ఇక కొంచెం నెగ్లిజెంట్గా ప్రయాణించడం లాంటివి జరుగుతుంది. అవి పూర్తిగా అవాయిడ్ చేయాల ఉద్దేశంతో వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. స్కూల్ మేనేజ్మెంట్ కూడా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు లెటర్స్ పంపించడం జరిగింది. ఎక్కడే కానీ ఓవర్లోడింగ్ స్టూడెంట్లు కూడా లేబర్స్ పొలాలకు పోయిన కూలీలను కూడా పూర్తిగా అటువంటి ఇక్కడ కనపడకూడదని చెప్పేసి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. దీనికి అందరూ కూడా మన ప్రజలు, ఈ పొలాలకు పనిచేసేటువంటి కూలి వాళ్ళు కావచ్చు, ఆటో వాళ్ళు కావచ్చు, పూర్తిగా పోలీసులకు సహకరించి అటువంటి వాటి వల్ల ఎటువంటి యాక్సిడెంట్లు కానీ ఏమైనా జరగకోకుండా యాక్సిడెంట్ ఫ్రీ జోన్గా మన పోలీస్ స్టేషన్ పరిధి ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అంతేకాకుండా మండల పరిధిలో ఎక్కడైనా మట్కా అనే పేకాట నిర్వహించిన వాటిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇంతవరకు కూడా మొత్తం 13 కేసులు నమోదు చేసి వాళ్ళ రిమాండ్ కూడా పంపడం జరిగింది. ఫ్రీక్వెంట్గా ఇటువంటి హ్యాబిట్ ఉండే వాళ్ళని రీసెంట్గా నేను పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరన్నా ఇదే అలవాటుగా ముందుకు పోయే వాళ్ళకి మండల బహిష్కరణ కానీ లేదా పీడీ యాక్ట్ కూడా మేము ప్రపోజల్ పెట్టి కూడా మేము సిద్ధపడుతున్నాము. దాంతోపాటు ఎవరు కూడా మట్కా నిర్వహించకూడదని, అదేవిధంగా మట్కా కోసం డబ్బులు కట్టద్దని చెప్పేసి మేము ఒక అవగాహన కార్యక్రమాలు కూడా దాన్ని మేము స్ప్రెడ్ చేస్తున్నాము. ఎవరైనా పొరపాటున వీటిని ఇంతవరకు ఏమైనా అలవాటు ఉంటే వాళ్ళు మానుకోవాలని చెప్పి మేము సూచిస్తున్నాము. కాదుకూడదని చెప్పి అదేవిధంగా కంటిన్యూ చేసిన వేళ వాటిపైన చట్టపరంగా కఠిన తీసుకోవడమే కాకుండా పీడీ యాక్ట్ పెట్టడం లేదా మండల బహిష్కరణ చేయడం కూడా మేము వెనుకాడమని చెప్పేసి ఇది ముఖ్యంగా మేము తెలియజేసుకుంటాం.